యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం 5:30 గంటల నుంచి ఉత్తర ద్వారం నుంచి భక్తులకు గరుడ వాహనంపై దర్శనమిస్తున్నారు లక్ష్మీ నరసింహుడు. ఇవాళ రేపు భక్తులకు ఉత్తర ద్వార ప్రవేశ దర్శనం కల్పించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో జరిగే లక్ష పుష్పార్చన, ఆర్జిత నిజాభిషేకం, సహస్రనామార్చన రద్దు చేశారు ఆలయ అధికారులు. ఇవాల్టి నుంచి జనవరి 4వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. తెలంగాణ తిరుపతిగా చెప్పుకునే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఘనంగా పూజలు జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. స్వామివారి దర్శనం కోసం వచ్చారు. సంవత్సరానికి ఒకసారి వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు తీరుతాయి అనేది భక్తుల ప్రగాఢనంతో దానిలో భాగంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. ఆ భక్తులకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలను కల్పించింది అటు పాలక మండలి అధికారులు వెంకట్రావుతో పాటు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ప్రత్యేకంగా కూడా ఎప్పటికప్పుడు యాదవ్ పెద్ద ఎత్తున భక్తులు కూడా పూజలలో పాల్గొన్నారు. ఇప్పటికే చంద్రశేఖర్తో పాటు ప్రభుత్వ వీళ్ళ ఐలయ్య, అదేవిధంగా సిఎస్ రామకృష్ణతో పాటు కలెక్టర్ హనుమంతరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. ఈ రోజు స్వామివారికి సంబంధించి పూజలు చేస్తే ప్రత్యేకంగా కూడా స్వామివారిని చెల్లిస్తే కోరిన కోరికలు తీరడంతో పాటు చేసిన పాపాలు తొలగిపోతాయి. అదేవిధంగా స్వామివారికి సంబంధించి ఈ రోజు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఉత్తర ద్వారాన కనుక దర్శనం చేసుకుంటే 100 సంవత్సరాల పుణ్యం విశేషాలు ఇస్తుంది అనేది భక్తుల్లో ప్రగాఢ నమ్మకం. దానిలో భాగంగా ఈ రోజు పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. వచ్చే భక్తులకు కూడా స్వామివారి టెంపుల్ కి సంబంధించి కూడా ఆలయాన్ని అద్భుతంగా కూడా తీర్చిదిద్దారు. లైటింగ్ తో పాటు మండపాలు, అదేవిధంగా ప్రత్యేక పూలతో అలంకరించినారు. దేవాలయానికి సంబంధించి ఇప్పటికీ యాదాద్రి టెంపుల్ కి సంబంధించి కొత్త ఒక స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఆ స్ట్రక్చర్ కి సంబంధించి కూడా ఎక్కడ మనకి కనువిండి చేసే విధంగా స్వామివారి నామస్మరణం కనిపించే విధంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చుట్టుపక్కలగా వచ్చే మొత్తం కూడా ప్రతి చోట కూడా లైటింగ్ ఏర్పాటు చేశారు. ఆ లైటింగ్ కి సంబంధించి కూడా కనువిండి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే యాదాద్రి టెంపుల్ కి సంబంధించి పెద్ద ఎత్తున సాయంకాలానికే ఇక్కడికి భక్తులు చేరుతున్నారు. ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి స్వామివారి దర్శనం చేసుకోవడం కోసం ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. ఇంకా స్వామివారికి ఒకసారి మనం చూడవచ్చు. స్వామివారు ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం ఇస్తున్నారు. సంవత్సరానికి ఒకసారి ఉత్తర వైకుంఠ ఏకాదశి సందర్భంగా మాత్రమే ప్రత్యేక పర్వదినంగా ఈ రోజు మాత్రం చెప్పుకోవచ్చు. ఆ పర్వదిన సందర్భంగా ఇక్కడ స్వామివారు